మొన్న మధ్యన మహారాష్ట్రలో ఒక అమ్మాయిని అడవిలో దొరికింది, గొలుసులతో కట్టేశారు, వదిలిపెట్టి వెళ్ళిపోయాడు మాజీ భర్త. అమ్మాయికి మతిస్థితి సరిగ్గా లేదని చెప్పేసి వదిలి వెళ్ళిపోయాడు. అమ్మాయిని అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపరి గుర్తించి పోలీసులు సమాచారం అందిస్తే వాళ్ళు వచ్చి చెక్ చేసి అమ్మాయిని గమనించి తీసుకెళ్లారు. హాస్పిటల్లో పెడితే తను ఒకటి రాసిచ్చింది, ఏదైతే తనని ఇట్లాగ భర్త చేశాడని అన్నటువంటి విషయాన్ని ప్రస్తావించుకున్నాం. మాట్లాడలేకపోతుంది అన్నట్టు. ఇప్పుడు మరొక వింత మలుపు తిరిగింది ఆ కేసు. మహారాష్ట్ర సింధుదుర్గ్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఆకలితో అలమటిస్తూ కనిపించిన అమెరికా మహిళ కేసులో ఊహించిన విషయం వెలుగు చూసింది. తనను చెట్టుకు సంఖ్యలతో బంధించడంలో ఇతరుల ప్రమేయం లేదని ఆ మహిళ తాజాగా చెప్పుకొచ్చింది. తాను మానసిక సమస్యలతో బాధపడుతున్నానని, తనకు భర్త కూడా లేడని చెప్పింది. పెళ్లి కూడా కాలేదు, భర్త కూడా లేడని చెప్పింది. ప్రస్తుతం రత్నగిరిలోని మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతోంది. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఆ విషయం చెప్పింది. అయితే మతి స్థిమితం లేదు కాబట్టి ఆ వాంగ్మూలానికి వాల్యూ ఎంతవరకు ఉంటుందో తెలియదు.